బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసెమైలారం పేలుడు ప్రమాద స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అని గాలిస్తున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా తాత్కాలికంగా సహాయక చర్యలు నిలిచిపోయాయి. కాగా ఇప్పటికీ DNA పరీక్షల ద్వారా 12 మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా 13 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా పాసెమైలారం పేలుడు ప్రమాద స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అని గాలిస్తున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా తాత్కాలికంగా సహాయక చర్యలు నిలిచిపోయాయి. కాగా ఇప్పటికీ DNA పరీక్షల ద్వారా 12 మృతదేహాలను గుర్తించారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా 13 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.